మొన్నటి వరకు మద్యం స్కామ్ అంట, అదేంటో మాకు తెలియదు, అసలు మద్యం స్కామ్ ఎలా జరిగిద్ది అంటూ మాట్లాడిన వైసీపీ నాయకులు కానీ, లేదంటే వైసీపీ కార్యకర్తలు కానీ, లేదంటే కొంతమంది పనిచేసిన అధికారులు కానీ ఇప్పుడు హడావుడిగా హైకోర్టుకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ కోసం అయితే కనుక తహతహలాడుతున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ మద్యం స్కామ్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన మద్యం కుంభకోణం దేశంలో ఇంత మటుకి ఎవరు చేయలేదండి. అత్యంత భారీ పెద్ద కుంభకోణం అండి మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం అన్ని విధాలుగా సిట్ వేసి అన్ని కోణాలను తీవ్రంగా పరిశీలిస్తుందండి. మామూలు కేసు సమీక్షిస్తుంది. ఈ కేసులో దాదాపు సుమారు ఒక నెలకి జగన్మోహన్ రెడ్డికే 60 కోట్ల రూపాయలు ముడుపులు అందినాయండి. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి, సాయి రెడ్డి వీళ్ళందరికీ అంత చాలా పోయినాయి. ఎవరెవరికి ఎంతెంత ముట్టినాయి, మామూలుగా దాదాపు 300 కేజీలు బంగారం ఎక్కడికి చేరింది, ఇవన్నీ ప్రభుత్వం వెలికి తీస్తుందండి. అతి త్వరలోనే పెద్ద తలకాయని జైల్లో వేస్తారని మేము భావిస్తున్నామండి. ఇది ఎలా చూడాలంటారు అసలు? మాకేం సంబంధం? మన అంబటి రాంబాబు అయితే మద్యం స్కామ్ అంట, అదేదో స్కామ్ అంట, లేనిపోని కేసులు పెడుతున్నారు, అడ్డంగా ఇరికియాలని చూస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ మరి మాట్లాడాడు కదా మరి ఆయన. ఇప్పుడు రాంబాబు పరిస్థితి, ఆయన మాటలు ఎలా చూడాలంటేనండి, రంకు నేర్చినావా బొంకు నేర్చింది అంటండి. సేమ్ రాంబాబు దానికి సరిపోతాడు, క్యారెక్టర్కి రాంబాబు సరిపోతాడండి. ఇప్పుడు ప్రజలు ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారండి జగన్ రెడ్డి హయాంలో. నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళే డిస్టిలరీలు అన్నీ పెట్టి, వాళ్ళే సొంత కంపెనీలు పెట్టి మామూలు ఇంటర్నేషనల్ కంపెనీలకి అయితేనే ముడుపులు అడిగారండి భారీగా. వాళ్ళు ముడుపులు ఏమన్నారండి, వాళ్ళ బ్రాండ్లు అన్నీ ఆపేశారు. ఇంకా వీళ్ళే సొంతగా బ్రాండ్లు తయారు చేసి వీళ్ళే సప్లై చేశారండి. ఆ పచ్చి సరుకు తాగి ఎంతోమంది కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయిపోయి హార్ట్ అటాక్లు చాలామంది పేద అమాయక ప్రజలు చచ్చిపోయారండి. ఈ పాపం అంతా జగన్ రెడ్డికి తప్పకుండా తగులుతుంది. ఇది ప్రజలందరికీ క్లియర్ కట్గా తెలుసండి. అసలు రాష్ట్రంలో మద్యం పాలసీ ఎందుకు మార్చారు, వచ్చి రాగానే ఎందుకు మద్యం పాలసీ, గత ప్రభుత్వం ఉన్న పాలసీని తీసేసి వీళ్ళే ప్రైవేట్గా గవర్నమెంట్లో షాపులు పెట్టించి వీళ్ళే తయారు చేసి వీళ్ళే అమ్మించాయి. ఆ డబ్బులు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్, నగదు మామూలు పేమెంట్లనే ప్రోత్సహించారండి. అసలు దీంట్లో జరిగిన ప్రతిదీ ప్రజలందరికీ తెలుసని మేము భావిస్తున్నాము. జగన్ రెడ్డి, సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని భారీ కుంభకోణానికి పాల్పడ్డారండి. అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఈ కుంభకోణాన్ని ఛేదించి ఈ అసలు సూత్రధారులను అరెస్ట్ చేస్తారని మేము భావిస్తున్నామండి. అంటే నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, నన్ను కనుక అరెస్ట్ చేస్తే కనుక చాలామంది పేర్లు బయటకు వస్తాయి, చాలా అకౌంట్లు బయటకు వస్తాయి, దానికైనా సిద్ధంగా ఉన్నాను నేను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? దీనికి మద్యం స్కామ్కి ఏమైనా లింక్ ఉందనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఉందండి. ఇతని మామూలుగా అసలు క్యూసీకి టీఎంసీకి కూడా అసలు అంటే ఎందుకు తెలియని వ్యక్తికి భారీ నీటిపారుదల శాఖ ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించాడండి జగన్ రెడ్డి. ఆకురౌడి అండి అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు, వాడికి కూడా ఈ భారీ నీటిపారుదల శాఖ పదవి ఇచ్చి దాన్ని అసలు పోలవరాన్ని అసలు కనీసం ఒక 5% కూడా చేయడానికి ప్రయత్నించలేదండి. గాలికి వదిలేశారు వీళ్ళు, జగన్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఈ అంబటి రాంబాబు ముగ్గురు కలిసి. అతను ఏంటంటే అతనికి కూడా చాలా కుంభకోణాలు పాల్పడ్డాడండి, అతనికి కూడా ఉన్నాయి. కాకపోతే అతన్ని లోపలేస్తే నేను అన్ని విషయాలు చెబుతాననేటప్పుడు జగన్ రెడ్డి ఏమైనా రక్షణ కల్పిస్తాడని అతను ఈ డ్రామా ఆడుతున్నాడండి. అనిల్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడిన వాడు ఎవడు మామూలుగా తప్పించుకోలేడండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు శ్రీకృష్ణ జన్మదినానికి వెళ్ళవలసిందేనని మేము తెలియజేస్తున్నామండి. ఒకవైపు ప్రధాని పర్యటన జరుగుతున్న సందర్భంలోనే, అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రాం జరుగుతున్న సందర్భంలోనే ఇటువైపు అగ్ని ప్రమాదం జరగటం ఎలా చూడాలంటారు? దీని వెనక మళ్ళీ ఎవరున్నారనుకోవచ్చు అంటారు? అసలుకి నిజంగానే దీన్ని ప్రమాదవశాత్తు జరిగిందనుకోవాలా, దీని వెనకాల కుట్రకోణం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కుట్రకోణం ఉందండి. జగన్ రెడ్డి ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడండి. అది కానీ ఇప్పుడు ప్రధానమంత్రి చేసిన శిలాఫలకాలనే ధ్వంసం చేస్తున్నారండి రాజధాని ప్రాంతంలో. వీటిలన్నింటి మీద ప్రభుత్వం ప్రత్యేక ఎంక్వైరీ చేసి ఎవరో తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నామండి. జగన్ రెడ్డి కూడా అంతకుముందు అమరావతి ప్రాంతంలో అరటిపళ్ళు తోటలని దహనం చేసిన చరిత్ర ఉందండి అతనికి. ఈ నందిగం సురేష్ని ఇలాంటి వాళ్ళని పెట్టి
కాబట్టి ఇది తప్పకుండా అనుమానించాలండి. దాని మీద తీవ్ర దర్యాప్తు జరిపి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటారు అంత విధ్వంసం సృష్టించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు. ప్రపంచ బ్యాంకు ఇప్పుడు మనకి దాదాపు చాలా నిధులు మంజూరు చేసిందండి. అవి కానీ వేరే బ్యాంకులు కానీ నాబార్డు కానీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ నిధులు ఇవ్వకుండా ఆపడానికి చాలా కుట్రలు పన్నుతున్నారు జగన్ రెడ్డి. ప్రజలందరూ తెలుసుకొని అతను తగిన గుణపాఠం చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరోవైపున ఈరోజు సాక్షి పేపర్లో రాసింది ఏంటంటే సచివాలయ టవర్స్ ఏవైతే ఉన్నాయో మునిగిపోయినాయి, చిన్నపాటి వర్షానికే మళ్ళీ మునిగిపోయినాయి అంటూ మళ్ళీ ఒక ప్రచారం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే ఎందుకు వరుస పెట్టి ఇలాంటి కథనాలు ప్రచురించడం కానీ ఎలా చూడాలంటారు దీన్ని అంతా? అసలు ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రభుత్వం అసలు మామూలుగా ఎమ్మటనే టేకప్ చేసి ఆ వార్తాపత్రిక ప్రచురించిన సంస్థ మీద చదివిన వ్యాఖ్యాత మీద అర్జెంటుగా కేసులు పెట్టాలండి ఇలాంటి వాళ్ళ మీద. లేకపోతే చాలా లేనిపోయినవన్నీ అబండాలు ప్రభుత్వం మీద వేస్తారండి. వీళ్ళకి రాజధాని అభివృద్ధి చెందడం ఎంత మాత్రం జగన్ రెడ్డికి ఇష్టం లేదండి. ఇతను ఒక మామూలు అసలు ఇలాంటి వ్యక్తిని అది చైనాలో అయితే ఇప్పటికి గురి తీసేవాళ్ళండి. ఇది ఇండియా ఆంధ్రప్రదేశ్ కాబట్టి అతను ఎన్ని ఆటలు అయినా సాగుతున్నాయండి. అంటే ఎందువల్ల అంటారు అసలుకి ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమనుకోవచ్చు అంటారు? అతనికి అసలు ఒక ప్రాంతం అంటూ కాదండి, రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ మధ్య ఆంధ్రప్రదేశ్ అమరావతి కానీ ఏం డెవలప్ చేసినా కానీ అతని అభివృద్ధిని మామూలు విరోధండి. అతను ఏ కాడికంటే అతని మనస్తత్వం పాలేగాడి మనస్తత్వం. ఆ పాలేగాడి మనస్తత్వం ఏంటంటే అందరూ నా కాళ్ళ కింద ఉండాలి, అభివృద్ధి చెందితే వీళ్ళందరూ ఉన్నత స్థానానికి వెళ్తారు, నా మాట ఎవరు వినరు అనే మనస్తత్వం అండి. అది కాక మధ్య ఆంధ్రప్రదేశ్ అంటే జగన్కి తీవ్రమైన దేశం అండి. మనం గత 5 సంవత్సరాల్లో కూడా మనం అతను ఎలాగైతే దేశాన్ని ప్రదర్శించాడో మనం కళ్ళారా చూసాము. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నామండి. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే కనుక ఆయనకి ఆహ్వానం పంపించిన జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపించిన ఆయన ఎందుకని రాలేదంటారు? రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అవునండి, ఏమన్నా ధ్వంసం చేసే కార్యక్రమాలు ఉంటే మీరు పిలవకపోయినా జగన్ రెడ్డి వస్తాడండి. ఏమైనా ధ్వంసం చేసే కార్యక్రమాలు ఉంటే మాత్రం జగన్ రెడ్డి మీరు పిలవకపోయినా వస్తాడండి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీరు ₹1 కోటి డబ్బు ఇచ్చినా కానీ అతను రాడండి. ఎందుకంటే అతనికి అతని మెంటాలిటీకి అయిపోడు. ముఖ్యమంత్రి ఏదో కర్మకాలి ముఖ్యమంత్రి అయ్యాడులేండి ఆంధ్రప్రదేశ్కి గతంలో. ఈసారి అతను జీవితాంతం తలకిందులు తపస్సు చేసినా కానీ కాలేడండి. ఎన్ని కుట్రంతరాలు చేసినా ప్రజలు అంత ముందులాగా అమాయకంగా లేరు. అన్నీ మామూలు ఆలోచిస్తారు, అన్నీ ఛేదిస్తారని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కోరుకుంటున్నామండి. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మరి అంతకు ముందలే అన్నాడు కదా, ప్రధాని రావడానికి ముందల రోజే చెప్పాడు కదా, ఇది కుప్పం మీటింగ్, కుప్పం వాళ్ళకి సంబంధించిన మీటింగ్లో మాట్లాడుతూ మళ్ళీ నేను వస్తాను, ఈసారి 2.0లో కార్యకర్తలనే చూస్తాను, మిగతా ఏం పట్టించుకోనని చెబుతున్నాడు కదా. మరి అలాంటిది కార్యకర్తలు అంటే కనుక రాష్ట్రంలో ప్రజలు ఉంటారు వాళ్ళలో. మరి ఇప్పుడు 2.0 ఏమనుకోవాలంటే 1.0 ఏం చేశాడండి? కార్యకర్తలను పట్టించుకోకుండా అంతా 4 రెడ్లు 5 రెడ్లు చేతిలో పెట్టాడు రాష్ట్రపతి రాష్ట్రాన్ని. ఇతను చెప్పేది ఇంకా నమ్మే పరిస్థితి లేదండి. అతను వస్తే ఇంకా రాష్ట్రం అల్లకొల్లం అయిపోయింది, ప్రజలందరికీ బాగా తెలుసండి. అందుకని కరకాల్చి వాతపించినట్టు 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఈసారి ఆ 11 కూడా పోయి ఒక్కటే వచ్చిందండి, పులివెందులు ఒక్కటే అతనికి వస్తుందండి.